చూడండి ఫ్రెండ్, పప్పు అయితే సాంబారు, కూరగాయల సాంబారు మరుగుతున్నది. నేనైతే చివరిగా అయితే కసూరి మెంతి టేస్ట్ గురించి అయితే స్మెల్ గురించి వేసుకుంటున్నా. టేస్ట్ అయితే అది మీరు కూడా ట్రై చేసి చూడండి. కూరగాయల సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇదే కందిపప్పులో కొన్ని ఎల్లిగడ్డలు అయితే వేసుకోవాలి, ఉల్లిపాయలు. నేనైతే కొద్దిగా పెద్ద సైజు అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పప్పు ఉడికించుకుంటున్నా. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నా. కూరగాయలు అయితే మనం తాలింపు వేసుకుందాం. ఓకేనా? ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కూరగాయల గురించి చిన్న సైజు టమాటాలు, ఆనియన్స్ వేసుకుంటాము. కూరగాయలను ఇలా ఫ్రెష్గా కడుక్కొని వేసుకుంటాము. అల్లం ముక్కలు చేసి వేసుకుని సగం తీసుకుని పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మెత్తగా వండదాకా అయితే మగ్గించుకోవాలి. కూరగాయలు ఉడికిన దాకా అయితే మనము పెట్టద్దు. చూడండి, కూరగాయలు అయితే ఇలా మెత్తగా ఉడికాయి. ఇందులోనే మన రుచికి సరిపడంత సాల్ట్, కారం, వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. మెత్తగా ఉడికించుకున్నా నేనైతే. ఇలా పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పులుపు గురించి అయితే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్, పప్పు అయితే సాంబారు, కూరగాయల సాంబారు మరుగుతున్నది. నేనైతే చివరిగా అయితే కసూరి మెంతి టేస్ట్ గురించి అయితే స్మెల్ గురించి వేసుకుంటున్నా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కూరగాయల సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చేసే రెసిపీ కూరగాయల సాంబారు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. వేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా?